హలో అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమ. శ్రీ లలితాదేవాయ నమ. శ్రీ సరస్వతీ దేవాయ నమ. శ్రీ పార్వతీదేవాయ నమ. ఓం శ్రీ గాయత్రీ దేవాయ నమ. ఈ నెల డిసెంబర్ అయిపోయింది. ఈ నెల జనవరిలో వచ్చాం మనం. ఈ జనవరిలో గోచార ఫలాలు ఎలా ఉన్నాయి 12 ద్వాదశ రాశులకి అనేది మనం చూద్దాం. మనం హెల్త్, కెరియర్, మ్యారేజ్ మాట్లాడుకుంటున్నాం. మేషరాశి వాళ్ళకి హెల్త్ బాగుందండి, కెరీర్ బాగుంది, మ్యారేజ్ లైఫ్ బాగుంది. వృషభ రాశి వాళ్ళకి కూడా 3 హెల్త్, కెరియర్, మ్యారేజ్ 3 బాగున్నాయి. మిథున రాశి వాళ్ళకి హెల్త్ బాగాలేదండి, జాగ్రత్త అవసరం. కెరియర్ బాగుందండి, మ్యారేజ్ లైఫ్ కూడా పెద్దగా బాగాలేదండి. కర్కాటకం అండి, కర్కాటకంలో అయితే హెల్త్ బాగాలేదండి, కెరియర్ బాగుంది, అలాగే మ్యారేజ్ లైఫ్ కూడా బాగుంది. తర్వాత సింహం అండి, సింహానికి 3 బాగాలేదండి, ఆరోగ్యం బాగాలేదు, కెరియర్ బాగాలేదు, అలాగే మ్యారేజ్ లైఫ్ బాగాలేదు. కన్యా రాశి వాళ్ళకి హెల్త్ బాగాలేదండి, కెరియర్ బాగుంది, మ్యారేజ్ లైఫ్ కూడా చాలా బాగుంది. తులారాశి వాళ్ళకి 3 బాగాలేదండి, హెల్త్ బాగాలేదు, కెరియర్ బాగాలేదు, మ్యారేజ్ లైఫ్ బాగాలేదు. వృశ్చిక రాశి వాళ్ళకి హెల్త్ బాగాలేదండి, అలాగే కెరియర్ కూడా బాగాలేదు, అలాగే మ్యారేజ్ లైఫ్ బాగుందండి. ధనుసు రాశి వాళ్ళకి కూడా 3 బాగాలేదండి, హెల్త్ బాగాలేదు, కెరియర్ బాగాలేదు, మ్యారేజ్ లైఫ్ బాగాలేదు, లవ్ లైఫ్ బాగాలేదు. మకర రాశి వాళ్ళకి కూడా 3 బాగాలేదండి, కెరియర్ బాగాలేదు, హౌస్ హౌస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మ్యారేజ్ లైఫ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అలాగే హెల్త్ కూడా బాగాలేదండి, కెరియర్ బాగాలేదు. కుంభం రాశి వాళ్ళకండి 3 బాగాలేదండి, హెల్త్ బాగాలేదు, కెరియర్ బాగాలేదు, అలాగే మ్యారేజ్ లైఫ్ కూడా బాగాలేదు. మీనరాశి వాళ్ళకండి, మీనరాశి వాళ్ళకి కూడా హెల్త్ బాగాలేదు, కెరియర్ బాగాలేదు, మ్యారేజ్ లైఫ్ కూడా బాగాలేదు. ఈ రకంగా మనకి డిసెంబర్ అయిపోయిన తర్వాత జనవరి, ఇది జనవరి గోచార ఫలితాల ప్రకారం ఈ నెలంతా ఎలా ఉంటుందండి. తదుపరి ఎపిసోడ్లో, తర్వాత వీడియోలో ఫిబ్రవరి ఎలా ఉందో తెలుసుకుందాం. ఓం నమ శివాయ నమ. ఓం నమో శ్రీ వెంకటేశాయ.